నీ బిడ్డల ఇవ్వండి. ప్రాణములకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. ధైర్యాన్ని ఇవ్వండి నీకే నాయనా. మహిమ, నీకే నీకే మహిమ, ఘనత. నీకే దాటిపోని ఘనత. దేవా, నీకు నీ వందనాలు పిల్లల యేసయ్య. జీవితాల్లో అద్భుతం చేయమని చేయి. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. వాక్యం కోసం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడు అయిన దేవా, మాట్లాడే దేవా నీకు వందనాలు. అయ్యా, గడిచిన 7 నెలలు మమ్మల్ని కాచి కాపాడి 8వ నెలలోకి క్షేమంగా మమ్మల్ని అడుగు పెట్టేటట్లుగా మీరు కృప చూపినందుకు వందనాలు. ఈ 8వ నెలలో మా కుటుంబాలలో సంతోషం, సమాధానం, నెమ్మది, హృదయాలకు ఆదరణ, ప్రశాంతత కలుగునట్లుగా మీరు దీవించండి అయ్యా. మా అందరి ప్రాణములను ధైర్యపరిచి మేము శక్తితో నింపగలిగినటువంటి వాగ్దాన సందేశాన్ని మాకు అనుగ్రహించండి. వాగ్దాన సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ప్రాణములను బలపరిచి మమ్ములను ధైర్యముతో నింపి వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకొని ఆదరణ ధైర్యముతో నింపబడినట్లు సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2025వ సంవత్సరానికి శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ 2025వ సంవత్సరంలో దేవుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి తన మాటల ద్వారా మన ప్రాణములను బలపరిచాడని నేను నమ్ముతున్నాను. ఈ 2025వ సంవత్సరానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మీ అందరికీ తెలుసు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి. ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి. గుర్తుందా అందరికీ? ఇంకా 4 నెలలుంది. ఈ వాగ్దానాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేవుడు ఏ పని చేయమని నీకు పని అప్పగించాడో ధైర్యం తెచ్చుకొని పని జరిగించు. దేవుడే నీకు తోడుగా ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరానికి దేవుడిచ్చిన వాగ్దానం జనవరి నెలలో ఇచ్చిన వాగ్దానం అది. తరువాత దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏమిటి? నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడొద్దు. మొదటేమో ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి అన్నాడు. 2వ నెలలో నా ఆత్మ మీ మధ్య ఉంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. ఒక నెలేమో పని జరిగించండి, 2వ నెలలో భయపడొద్దు అన్నాడు. 3వ నెలలో దేవుడు మనకి మరొక వాగ్దానంతో మనల్ని బలపరిచాడు. అరణ్య ప్రదేశములో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో కనుకొని ఆవరించి పరామర్శించి కనుపాప వలె కాపాడతానన్నాడు. అరణ్య ప్రదేశములో శ్రమల మధ్యలలో భీకర ధ్వనిలో అంటే మార్గము అర్థం కాక ఒక్కరిమే అయిపోయి కేకలు వేసే పరిస్థితుల్లో మనం ఎక్కడుంటామో మనల్ని వెతుక్కుంటూ వచ్చి దేవుడు ఎక్కడుంటాడురా అని భక్తులు వెతుకుతున్న రోజులలో మనల్ని వెతకి కనుగొని మనల్ని ఆవరించి పరామర్శించి కనుపాప వలె కాపాడాడని మనము మార్చి నెల వాగ్దాన సందేశంలో ధ్యానం చేసాం. తరువాతి నెలలో వారి ప్రవర్తన చూచాను, వారిని స్వస్థపరిచి నడిపించి ఓదారుస్తానని దేవుడు మనతో మాట్లాడిన మాటని మనం ధ్యానం చేసాం. వారి ప్రవర్తన చూసి స్వస్థపరిచి ఓదార్చి నడిపిస్తానన్నాడు అని
4వ నెలలో మనం ధ్యానం చేసాం. ఇక 5వ నెలలో నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడొద్దు. అర్థమవుతుందమ్మా? నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడాల్సిన పని లేదని మే నెల వాగ్దాన సందేశంతో దేవుడు మనతో మాట్లాడాడు. ఆ తరువాత 6వ నెలలో దేవుడు మరొక వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడాడు. 6వ నెలలో దేవుడు ఏ వాగ్దానంతో మాట్లాడాడు? ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును అనేటువంటి వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడాడు. మనకు సాయం చేయడానికి దేవుడు ఆకాశవాహనుడై వస్తాడు అని 6వ నెల వాగ్దానం. తర్వాత పోయిన నెల వాగ్దానం ఏంటి? విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతను. ఈ ప్రత్యేకమైన 7 వాగ్దానాలు దేవుడు గడిచిన 7 నెలల్లో మనకు అనుగ్రహించాడు. ఈ వాగ్దానాల్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మీ జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరాయా అంటే కొంతమంది అంటారు, మా జీవితంలో నెరవేరలేదు బ్రదర్, మేము ఎదురు చూస్తున్నాము, దేవుడు మాట అయితే ఇచ్చాడు కానీ వాగ్దానం అయితే నెరవేర్చలేదయ్యా, దేవుడు మా జీవితంలో వాగ్దానం నెరవేర్చలేదు అని కొంతమంది కలవరపడుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మన దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. చూడండి ఆ మాట. ప్రతి ఒక్కరు బైబిల్ తెరచి సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన మానవుడు కాడు. పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా నా దేవుడు గడిచిన 7 నెలల్లో 7 వాగ్దానాలు మీ జీవితంలో చేశాడు. ఆ వాగ్దానాలను దేవుడు మరిచిపోలేదు. అబద్ధాలు ఆడడానికి ఆయనేమి స్వార్థముతో నిండిన మనిషి కాదు. అయ్యో తొందరపడి మాట ఇచ్చేసానే, ఆ మాట లేదు తూచు అనడానికి ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పాడంటే ఖచ్చితముగా చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితముగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. 7 నెలల్లో 7 వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. ఇంకా నా జీవితంలో వాగ్దానాలు నెరవేరలేదని నువ్వు బాధపడుతున్నావేమో, నా దేవుడు నిశ్చయముగా నీకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే అబద్ధమాడడానికి ఆయన మనిషి కాదు. నా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన ఆత్మ ఉన్నది, భయపడొద్దు. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను కనుగొని కనుపాప వలె కాపాడుతాడు. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను స్వస్థపరుస్తానని. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు అన్నాడు. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆకాశ వాహనుడై సహాయము చేస్తానని. నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు, విచారమును కొట్టివేసి ఆనందమును కలుగజేస్తానని. దేవుడు ఖచ్చితముగా మాట నెరవేరుస్తాడు. మాట ఇచ్చాడంటే మాటను మరిచిపోయే దేవుడు కాదు. మాట ఇచ్చాడంటే ఖచ్చితముగా మాట నెరవేర్చి చూపించే సమర్థుడు నా దేవుడు. అటువంటి దేవుడు ఈ ఆగస్టు నెలకి మనలను ప్రేమించే మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ బైబిల్ తెరిచి ఆ వాగ్దానాన్ని చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, కార్యము సఫలమగును. మీ కార్యము సఫలమగును. నా దేవుడు ఈ వాగ్దానాన్ని మన కుటుంబాల్లో, మన జీవితంలో నెరవేర్చును గాక. ఏమిటయ్యా అసలు ఆ వాగ్దానం? ఏమిటి ఆ వాగ్దానం అంటే, మీరు బలహీనులు కాక
ధైర్యము వహించండి, మీ కార్యాన్ని నేను సఫలం చేయబోతున్నా. దేవుడు ఈ ఆగస్టు నెలలో మనతో మాట్లాడుతున్న మాట, బలహీనుడు అవ్వొద్దయ్యా, బలహీనురాలి అవ్వొద్దమ్మా, ధైర్యం వహించు. ఏ కార్యమైతే 7 నెలల్లో ఆగిపోయిందో 8వ నెలలో ఆ కార్యాన్ని నేను సఫలము చేయబోతున్నాను. మార్గాలు తెరవబోతున్నాను, అడ్డుకోటలు కూల్చబోతున్నాను, ఆటంకములన్నీ తొలగించబోతున్నాను. కొన్ని అడ్డములున్నాయి, కొన్ని ఆటంకాలున్నాయి, అందుకనే ఇన్నాళ్ళు ఆ కార్యము జరగల. నా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బలహీనుడివి కావద్దు, ధైర్యంగా ఉండు, మీ కార్యాన్ని సఫలం చేసే బాధ్యత నాది, మీ కార్యాన్ని నెరవేర్చి చూపించే బాధ్యత నాది. బిడ్డల విషయంలో దిగులు పడుతున్నావా? నీ బిడ్డల కంటే ముందు ఆయన బిడ్డలు, వాళ్ళ విషయంలో కార్యం చేసే బాధ్యత ఆయనది. నీ భర్త విషయంలో దిగులు పడుతున్నావా? నీ భర్త నీకు కొన్ని సంవత్సరాల క్రితం భర్త అయ్యాడేమో, నీ భర్తను కొన్నాయన ఉన్నాడు, ఆయన్ని దేవుడే చూసుకుంటాడు. లేదా నీ తల్లిదండ్రుల విషయం బాధపడుతున్నావా? నీవు నీ తల్లిదండ్రులకి కొన్ని సంవత్సరాల క్రితం జన్మించావు, నీ తల్లిదండ్రులని కన్న ప్రేమ ఆయన వారి జీవితంలో కార్యం సఫలపరుస్తాడు. ఎందుకు బలహీనుడు అవుతున్నావు? నీవు బలహీనుడు అవ్వద్దు. నువ్వెందుకు బలహీనురాలి అవుతున్నావు? ధైర్యంగా ఉండు, కార్యం చేసే బాధ్యత ఆయనదంటున్నాడు కదా. నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? మాట ఇచ్చి తప్పుతాడా? మాట ఇస్తున్నాడు, నీ కార్యాన్ని సఫలం చేస్తాడు. నిజం చెబుతున్నానండి. ఏదో వాగ్దాన సందేశ కూడిక కాబట్టి 4 మురిపించి మరిపించే మాటలు మీతో చెప్పాలని కాదు, కానీ నా దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. ప్రభువా, ఏ వాగ్దానం చెప్పాలయ్యా, ఏ వాగ్దానాన్ని తెలియచేయాలంటే ఆగస్టు నెలను ఉద్దేశించి నా దేవుడి వాగ్దానం చేశాడు. బలహీనుడు మాత్రం కావద్దు, ధైర్యంగా ఉంటూ కార్యాన్ని సఫలం చేసే బాధ్యత దేవునిది. ఒక్కొక్కసారి మనము బలహీనులం అయిపోతూ ఉంటాం. ఒక మనిషి తను ఏ ఏ విషయాల్లో బలహీనుడవుతాడో ఆ బలహీనతల్లో మనల్ని మనము ఎలా బలంగా ఉంచుకోవాలో కొన్ని మాటలు మీతో మాట్లాడతాను. ఆ మాటలు మాట్లాడి మనందరం కూడా బలహీనతలో నుంచి బలవంతులుగా మారతాం. అర్థమవుతుందమ్మా? ఒక్కొక్కసారి మనము కొన్ని విషయాలు బట్టి బలహీనులైపోతా ఉంటాం, బలహీనులుగా మారిపోతా ఉంటాం. అసలు ఒక మనిషి ఏ ఏ విషయాల్లో బలహీనుడయ్యే అవకాశం ఉంది, ఆ విషయాల్లో ఎలా మనం బలహీనులం కాకుండా ఉండాలో కొన్ని మాటలు మీతో చెప్తాను. అందరూ జాగ్రత్తగా ఆ మాటలు ఆలకించండి. ఒక్కసారి బైబిల్ గ్రంథం తెరిచి ఒక మాట మనం చదువుకుందాం. ఒక మనిషి ఏ విషయాల్లో బలహీనుడవుతాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను అంపెను. బాప్తిసమిచ్చి యోహాను, ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి ఆయన రాకమునుపు, అంటే పరిచర్య ప్రారంభించక మునుపు ప్రవచించినటువంటి చివరి దైవజనుడు ఈయన. యేసుక్రీస్తు ప్రభు పరిచర్యలోకి అడుగు పెట్టే ముందు ఆయన గూర్చి ప్రవచించాడు. ఆయన అరణ్యములో కేక వేసే ఒక శబ్దమని, అలాగన యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నో విషయాలు యోహాను చెబుతూ బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చేటువంటి సమయంలో యేసు ప్రభు అప్పుడే వస్తే, అయ్యా,
నీ చెప్పుల వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కానయ్యా, నేను పనికిరాని వాడను, నేనే నీకు బాప్తిస్మం ఇవ్వటం ఏంటయ్యా, నువ్వు నాకు ఇవ్వాలి కదా అన్నట్లు మాట్లాడితే ఇప్పటికి కానిమ్మని యేసు ప్రభు యోహానుతో చెబుతాడు. ఆ విషయాలు మనందరికీ తెలుసు. యేసు ప్రభుకి బాప్తిసం ఇచ్చింది కూడా యోహానే. బాప్తిసం ఇచ్చిన యోహాను రాబో మెస్సయ్య అని యోహానుకు తెలుసా తెలియదా? తెలుసు. ఎందుకంటే ఆయన బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడాడో మనం చదువుకుంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం. అలాంటి యోహానే ఆయన శిష్యులను పిలిచి యేసు ప్రభు చేసే కార్యాలన్నీ విని, అసలు ఏనైనా మెస్సయ్య, ఇంకెవరి కోసమైనా మేము ఎదురు చూడాలా, మెస్సయ్య ఏనైనా అని చెప్పి ఒక క్లారిటీ కోసం శిష్యులను పంపించాడంట. ఒకప్పుడు ఏనే కదా మెస్సయ్య అని ప్రవచించాడు. లోకము మెస్సయ్య అని గుర్తించక మునుపే, అసలు నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు లోక రక్షకుడని ఆయన కుటుంబంలో ఆ మరియమ్మ, యోసేపు తర్వాత గుర్తించింది ఏనే కదా, దేవుని వాక్యంలో యోహానే కదా, రాబోవాడు ఆయనే, ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా యోగ్యుడను కాను అన్న ఈయన మరలా శిష్యులను పంపించి అసలు మెస్సయ్య ఏనే కాదు కనుక్కొని రాపోండి అని పంపించాడంటే ఎందుకు బలహీనుడైపోయాడు? ఒకప్పుడు బలముగా దేవుని గూర్చి ప్రవచించిన ఈయనే మెస్సయ్య అని బాప్తిసం ఇచ్చి అందరి ముందే ఆయన గురించి, యేసు ప్రభు గురించి గొప్పగా మాట్లాడిన ఈయన అసలు నువ్వేనా మెస్సయ్య, ఇంకొక ఆయన ఎవరైనా వస్తారేమోనని మేము ఎదురు చూడాలా అని శిష్యులను పంపిస్తే యేసు ప్రభు వారు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు చెప్పండి, ఇక్కడ జరిగే కార్యాలన్నీ చెప్పండి. గుడ్డోలు చూస్తున్నారు, కుంటోలు నడుస్తున్నారు, కుష్ఠరోగులు ఆరోగ్యవంతులు అవుతున్నారు, చెవిటోలు వింటున్నారు, చనిపోయినోళ్ళు బ్రతుకుతున్నారు, బేదలకు సువార్త ప్రకటించబడుచున్నది అని చెప్పి ఆ మాట చెప్పి పంపించాడు. అదొక చిన్న డౌట్. గుడ్డోలు చూస్తున్నారు, కుంటోలు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. ఈ విషయాలన్నీ శిష్యులు చెప్పడం వల్లనే యోహానుకు తెలిసాయా? యోహానుకు అంతకు ముందే ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయని తెలుసా తెలీదా? తెలుసు బ్రదర్. తెలుసు. అయినా యేసుక్రీస్తు ప్రభు మరలా ఆ మాటని ఎందుకు చెప్పాడు అంటే, వాస్తవంగా యోహాను ఎలా ఆలోచిస్తాడంటే, ప్రవచనాల ఆధారం చేసుకుని మెస్సయ్య ఇలా ఉంటాడు. ప్రవచనం ఏమనుంది? ఆయన గుడివారికి చూపిస్తాడు, కుంటివారికి నడుస్తారు, బేదలకు సువార్త చెబుతాడు. ప్రవచనం ఉంది. ఆ ప్రవచన ప్రకారంగా ఈయన ఉంటే ఆయన మెస్సయ్య. ఆయన ప్రవచన ప్రకారంగా లేకపోతే మెస్సయ్య కాదు. అందుకని యెషయా ప్రవచనాన్ని ఆ ప్రవచనం లాగా చెప్పి పంపించాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఆ యెషయా ప్రవచనాలలో యేసు ప్రభు గురించి చెప్పిన మాటల్లో ఒక మాట ఏమిటంటే, ఆయన బంధకాలలో ఉన్న వారికి విడుదలనిస్తాడు, చెరసాలలో ఉన్న వారికి విడుదలనిస్తాడు అని ఒక ప్రవచనం ఉంది. ఇప్పుడు యోహాను గారు ఎక్కడున్నారు? చెప్పేటప్పుడు చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు మెస్సయ్య ఏం చేయాలా? ఈయన ఏమనుకుంటాడు? మెస్సయ్య ఆయన ప్రవచనం ఏంటమ్మా? ప్రవచనాలు తెలుసు కదా, ఏం ప్రవచనం ఉంది? మెస్సయ్య చూడండి, ఆ ప్రవచనం కూడా చూస్తే మనకు అర్థమవుతుందేమో. యెషయా గ్రంథం కొంచెం తికమకగా ఉండొచ్చు, మన ముందుకెళ్ళే కొద్దీ మన అంశం ఏమిటో మీకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 నేను త్వరగా చదువుతాను, సమయం లేదు. 42:6-7. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారికి చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకట్లో నివసించి వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఇక్కడ ఈ ప్రవచనం యేసు ప్రభు గురించి ఏమనంటున్నాడు ప్రవక్త? బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తీసుకొస్తాడు. ఎవరు? మెస్సయ్య.
అన్యాయాన్ని ప్రశ్నించినందుకు తీసుకెళ్లి జైల్లో వేశారు యోహాన్ని. ఇప్పుడు ఈయనేమనుకుంటున్నాడు, మెస్సయ్య బంధకాలలో ఉన్న వారిని, చెరసాల్లో ఉన్న వారికి విడుదలనిస్తాడు కదా, నేను చెరసాలలో ఉంటే ఎందుకు మెస్సయ్య మౌనంగా ఉన్నాడు, ఈయన కాదా డౌట్. అందుకని ఈ ప్రవచనాన్నే యేసుక్రీస్తు ప్రభువారు మీరు చూసి చెప్పండి జరుగుతుంది ఇది అని చెప్పాడు. ఇప్పుడు యోహాను బలహీనం అవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు విశ్వాసంలో అంత బలంగా ఉన్నటువంటి యోహాను, ఒకప్పుడు దేవుని గురించి ప్రకటించిన యోహాను, అసలు ఈయన దేవుడేనా అని అనుమానించడానికి కారణం ఏంటంటే తన మైండ్లో ఒక ఆలోచన పెట్టుకున్నాడు, తను అనుకున్నది జరగలేదని. వాస్తవంగా మెస్సయ్య ప్రవచనమే బంధకాల నుండి, చెరసాల నుండి విడిపించాలి. నేను చెరసాల్లో ఉన్నానే, నేను బంధకాల్లో ఉన్నానే, నాకు విడుదల కావాలి, విడుదల రావట్లేదంటే ఈయన అసలు మెస్సయ్యేనా? ఈయన అసలు నిజంగా మెస్సయ్యేనా? ఆయన మెస్సయ్య అయితే నాకు ఎప్పుడో విడుదల రావాలి కదా. ఒక మాట, ఆయనే మెస్సయ్య, కానీ ఎందుకు విడుదల రాలేదో తెలుసా? యోహాను మరణము ద్వారా దేవునికి మహిమ రావాలి. కొన్నిసార్లు మనం ఎందుకు బలహీనులు అవుతామంటే, ఒకప్పుడు దేవుని కొరకు బహు బలంగా నిలబడిన మన మైండ్లో కొన్ని పెట్టుకుంటాం, దేవుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, నా దేవుడు ఈ కార్యం చేస్తాడు, నా దేవుడు ఈ అద్భుతం చేస్తాడని. కానీ విచిత్రంగా ఎంత ప్రార్థన చేసినా అందరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేస్తాడు, కానీ నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని కార్యము జరగట్లా. అప్పుడు నువ్వు అనుకుంటావు, నేను వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు దేవుడు నా కార్యాన్ని సఫలం చేయట్లేదని యోహాను వలె బలహీనునిగా అయిపోతుంటాం, బలహీనురాలిగా అయిపోతుంటాం. యేసు ప్రభు యోహాను గురించి పొగుడుతూ, నా విషయంలో అభ్యంతర పడనోడు బలి ధన్యుడు అంటాడు. అంటే యోహాను అభ్యంతర పడ్డాడు, ఎందుకంటే తాను అనుకున్నటువంటి ఆలోచన జరగలేదని. తను ప్రవచనం అనుకున్నాడు, అలానే జరిగిద్దని. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నవి జరగట్లేదని నువ్వు చాలా బాధపడుతున్నావు. నేను ఏది అనుకుంటే అది వ్యతిరేకం జరుగుతుంది బ్రదర్. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. నేను అలా అనుకుంటున్నాను, ఇలా జరుగుతుంది, ఇలా అనుకుంటున్నాను, అలా జరుగుతుంది. అందుకే నేను చాలా బలహీనుడిని అయిపోతున్నాను, నాకు విశ్వాసం రావట్లేదు, మోకరిస్తే ప్రేయర్ రావట్లేదు, అసలు దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. నేను అట్లా అనుకున్నాను, మంచి ప్లాన్స్ వేసుకున్నాను, కానీ నేను అనుకుంది జరగట్లేదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు అనుకున్నది జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావు, కానీ నీ దేవుడు నీ ఎడల చేసే కార్యము నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటుందని మరచిపోవద్దు. నువ్వు అనుకుంది చాలా చిన్నది, నా దేవుడు నీవు అనుకున్న దానికంటే శ్రేష్టమైనటువంటి కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆయన సూచక క్రియలను చేయబోతున్నాడు. నీ గురించి నువ్వు ఎంత ఆలోచిస్తావో అంతకంటే ఎక్కువ ఆలోచిస్తాడు నా దేవుడు. నువ్వు బలహీనుడు అవ్వద్దు, నువ్వు అనుకున్నది జరగట్లేదని బలహీనుడు అవ్వద్దు, వాగ్దానాలు నెరవేరలేదని బలహీనుడు అవ్వద్దు, పరిస్థితులు విషమించాయని నీవు బలహీనుడు అవ్వద్దు. ఏమైంది? అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, యోహానును అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారు, కానీ కొంచెం బలహీనుడయ్యాడు, అభ్యంతరపడ్డాడు. కానీ దేవుని రాజ్యంలో అందరికంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభు ఆ భూమి మీదకి వచ్చాక మొదట హతసాక్షి అయిన వ్యక్తిగా ఉండిపోయాడు. అతని మరణం ద్వారా కూడా దేవునికి మహిమ వచ్చింది. భూమి మీద ఉన్న వారిలో యోహాను కంటే గొప్పవాడెవరు లేరని చెప్పారు యేసుక్రీస్తు ప్రభువారు. అంత గొప్పోడు అయ్యాడు యోహాను. ఈరోజు నువ్వు బలహీనుడు అవుతున్నావేమో, నువ్వు అనుకున్నది జరగట్లేదని కృంగిపోతున్నావేమో. బలహీనుడు అవ్వద్దు, బలం తెచ్చుకో, బలము తెచ్చుకొని ముందుకు సాగిపో. ఎందుకంటే మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించండి, మీ కార్యాన్ని ఆయన సఫలం చేయబోతున్నాడు. కండిషన్ బలహీనుడు అవ్వద్దు. రే, నేను చాలా చేయాలనుకుంటున్నాను, బలహీనంగా ఉంటే కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి పెద్దోళ్ళు ఎవరైనా అంటారే, నీకు నేను మంచి జాబ్ ఇవ్వాలనుకుంటున్నా, కాస్త బలహీనంగా ఉండొద్దు, ఎనర్జీగా ఉండు. రే, కొంచెం ఎనర్జీగా ఉండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తిని నేను బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఆ వ్యక్తి నీరసెళ్ళిపోయి సోలిపోయి నాకు ఓపిక లేదంటే ఆ వ్యక్తిని బయటికి తీసుకెళ్ళగలుగుతానా?
ఆ వ్యక్తితో నేను కాసేపు గడపగలుగుతారు, ముందు నువ్వు బలం తెచ్చుకోరా అంటారు. దేవుడు కూడా అంతే. మనం బలహీనంగా ఉండి నా వల్ల కాదు ప్రభా, నా వల్ల వద్దు, ధైర్యం వహించు. ఎలా ధైర్యం? ఆయన మాటను బట్టి ధైర్యం, ఆయన వాగ్దానాన్ని బట్టి ధైర్యం. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. మనం రొట్టె వలన కాదట, ఆయన మాట వలన జీవిస్తున్నాం మనం. ఆయన మాటే మనకు జీవాన్ని ఇస్తుంది. అమ్మా, బలహీనుడు అవ్వద్దు. ఒక మనిషి ఎక్కడ బలహీనుడు అవుతాడంటే అనుకున్నవి జరగనప్పుడు, ఆ మనిషి శోధనలో ఉన్నప్పుడు. ఇంకా బైబిల్లో కొందరు బలహీనులు అయ్యారు చూడండి. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. ఒకటి, అనుకున్నవి జరగనప్పుడు బలహీనులు అవుతాం. బలహీనులు అవ్వద్దు. దావీదు అలసట నుండి బలహీనుడిగా ఉన్నాడు. దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ అతని పారిపోదురు. ఎదురు జనందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. జనులందరినీ నీ తట్టు తిప్పెదను. ఒకడు వచ్చాడండి, దావీదుతోనే ఉంటూ దావీదుని మోసం చేశాడు. ఈ అహీతోపేలు అనేటువంటి ఒక ఆయన అబ్షాలోముకి చెప్తాడు, ఇదిగో దావీదు బలహీనంగా ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు. దావీదుని ఇప్పుడు ఏం చేసినా అడిగేవాడు ఎవడు లేడు. దావీదు మీదకు మనం వెళ్ళామనుకో జనులందరూ పాడిపోతారు. దావీదును మాత్రమే హతం చేసి మనం మన ఇష్టమైనట్టు మనం చేసుకోవచ్చు అని ఒక ఆలోచన అబ్షాలోముకి ఇస్తున్నాడు అహీతోపేలు. ఈ అహీతోపేలు ఒక మోసగాడు. ఈ మోసగాడిలాగా దావీదుని మోసం చేశారు. ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే జనులు మోసం చేశారు. ఈయనకేం అర్థం కాని పరిస్థితి. కన్న కొడుకే రాజ్యం కోసం తండ్రిని చంపడానికి తిరుగుతున్నాడు. ఒకవైపు ఏమో నమ్మినవాడు మోసం చేశాడు, కన్నబిడ్డ మోసం చేశాడు, పిల్లనిచ్చిన మామ మోసం చేశాడు, పిల్ల మోసం చేసింది. ఈయన నాట్యం ఆడుతుంటే నవ్వింది. ఆమె భర్త అని చెప్పి గౌరవం లేకుండా ఎగతాళి చేసింది. పిల్ల మోసం చేసింది. తల్లిదండ్రుల ప్రేమ ఎట్లో ఈయనకు తెలియదు చిన్నప్పటి నుంచి. అందరి ద్వారా మోసపోయి బలహీనుడైపోయాడు. ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ప్రక్కనే ఉంటారు, బల్లెపు పోటులు పొడిచారు దావీదుని. పక్కనే ఉంటారు. దావీదు అలసటగా ఉన్నాడని కొంచెం తెలుసుకొని పోయి చదువుతున్నాడు శత్రువుకి. ఎంత దారుణం అండి! ఒక మనిషి అలసిపోయి కృంగిపోయి ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ అలసిపోయిన మనిషిని కాస్త బలపరచాలి, లేదా పోనీలే అలసిపోయి ఉన్నాడు, కృంగిపోయి ఉన్నాడు అని కూడా లేకుండా దావీదు బలహీనతని మన బలంగా చేసుకుందామని అలసిపోయిన దావీదుని చంపాలని చూస్తున్నారండి. ఈరోజు కొంతమంది మనుషులు కూడా ఇలాంటి స్వభావం కలిగిన వారు. బాధపడుతున్నావని తెలుసు కానీ ఇంకా బాధ పెడతారు. మోసపోయావని తెలుసు కానీ ఇంకా మోసం చేయాలని చూస్తారు. నువ్వు కార్యం జరగలేదని తెలుసు కానీ వచ్చి రెచ్చగొడుతుంటారే, ఇంకా పిల్లలు కలగలేదా, ఏ ఇంకా అది అవ్వలేదా, ఏ పెళ్లి కాలేదా. మనుషులు ఏంటంటే బలహీన పడ్డాడు ఇంకా బలహీనపరుస్తారు. కానీ నా దేవుడు ఏంటో తెలుసా, బలహీన పడిపోయి అలసిపోయిన దావీదుకి రెండంతల బలాన్ని అనుగ్రహించాడు. ఎందుకు దావీదు బలహీనుడయ్యాడంటే, నెంబర్ 2, మోసాన్ని బట్టి. 1, అనుకున్నవి జరగట్లేదని నువ్వు బలహీనుడైపోయావు. 2, జరుగుతున్న మోసాలను బట్టి. నువ్వు బాగా నమ్మిన వ్యక్తిని నువ్వు మోసం చేస్తున్నారు. నువ్వు ఎవరైతే నానుకొని వారి కష్టాల్లో ఉన్నప్పుడు నీకున్నది కాస్త సాయం చేసి, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి, వాళ్ళు నష్టాల్లో ఉన్నప్పుడు నీకు తోచినంత సాయం నువ్వు చేసి, నీ సొంత ఇంట్లో వాళ్ళ కంటే ఎక్కువ ప్రేమించి నానుకుంటే ఈరోజు వాళ్ళు నిన్ను చూసి ముఖం తిప్పేసుకుంటున్నారు. నీ గురించి వాళ్ళు దుర్భాషలు ఆడుతున్నారు. నువ్వు చేసిన మేలును మర్చిపోయారు వాళ్ళు. నీకు అనిపిస్తుంది, ఒకప్పుడు నేను ఎంత సహాయం చేశానో,
ఒకప్పుడు ఎంత మేలు చేశాను, ఈరోజు చూడు నన్ను కనీసం పట్టించుకోవట్లేదని నువ్వు చాలా బలహీనుడైపోయి ఇక మీ మనుషులు అయిపోయారని మనుషులను బట్టి దేవునికి దూరం అయిపోతున్నావు. మనుషుల స్వభావాన్ని బట్టి సరిగ్గా ప్రార్థన కూడా వెళ్ళాలనిపించట్లే కొంతమందికి. ఎందుకంటే ఆత్మీయులు కూడా ఇలానే తయారయ్యారు కదా. నువ్వు బాగా నమ్మిన నీ వారే ఆత్మీయులే నిన్ను మోసం చేసి నీ గురించి చెడ్డ మాటలు పలికినప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు. ఏంటి వీళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళే కదా, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు, వీళ్ళు చర్చికి వెళ్తారు కదా, నా గురించి ఎందుకు ఇట్లా లేని దాన్ని ఎందుకు మాట్లాడారని చాలా మోసాన్ని బట్టి హృదయం గాయపడింది. నేను ఒక మాట చెప్తాను, ఆత్మీయులు నేను మోసం చేసిన, నా అనుకున్న వారిని మోసం చేసిన బలహీనుడవద్దు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను మోసం చేసే దేవుడు కాదు. ఆత్మీయులే నన్ను అవమానించిన, అన్యులే నన్ను అపహసించిన, అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవేసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. నువ్వు భయపడవద్దు, ఏసై నీతో ఉన్నాడు. మనుషులు మోసం చేశారని ఒక్కోసారి ఎవరికి చెప్పుకోలేక నీలో నువ్వే కృంగిపోతున్నావు. ఏంటి ఇలా తయారయ్యారు, చేసిన మేలంతా మరిచిపోయారు, అసలు నువ్వేం మేలు చేయనట్లు నీ దగ్గర ప్రవర్తిస్తున్నారు, కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తిస్తున్నారు. మనుషుల మోసాలను బట్టి బలహీనుడు అయిపోయావు. అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళేమో బాగా నమ్మావు కదా అని నిన్నే దూషిస్తున్నారు, ఇటు నమ్మినోడు మోసం చేసి ఎందుకు నమ్మావని వారు దూషిస్తున్నారు. ఎవరికి చెప్పుకుంటావు ఇక నీ బాధలు, ఎవరితో పంచుకుంటాం? దావీదు పరిస్థితి అంతే ఉంది. పక్కన తిరిగినోడే మోసం చేసి ఎలా పడితే అలా మాట్లాడి బలహీనంగా ఉన్నాడని తెలుసుకొని అబ్షాలోము చెబుతున్నాడు. ఇప్పుడైతే మనకు ఈజీ ఈజీ చంపేయచ్చు. అసలు ఎంత కుళ్ళండి, ఎంత అసూయండి. బాగుపడుతుంటే ఓర్వలేని ఆ మనసు చూడండి. కానీ దావీదు అలాగనే వాళ్ళ చేతుల్లో హతమయ్యాడా? నా దేవుడు దావీదుని విడిచిపెట్టలా, నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు దావీదుకి ఆయుష్ ఇచ్చాడు. ఈరోజు నీ మీద వ్యతిరేకంగా ఎన్ని నోర్లు లేస్తున్నా, నీ గురించి ఎంతమంది దుర్భాషలు ఆడుతున్నా భయపడొద్దక్క, భయపడొద్దమ్మా, ధైర్యం తెచ్చుకో తల్లి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు బలహీనుడు అవ్వద్దు. నీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. మనుషులు మోసం చేసిన నీ దేవుడు మోసం చేయడు. నువ్వెందుకు మేలు చేసావు? దేవుణ్ణి బట్టి మేలు చేసావు. నువ్వెందుకు వాళ్ళకి సాయపడ్డావు? దేవుడు ప్రేమ చూపించమన్నాడు కాబట్టి సాయపడ్డావు. నువ్వు 100% దేవుని విషయంలో న్యాయం చేసావు. వాళ్ళది నిలబెట్టుకోలేదు, వాళ్ళు లెక్కప్ప చెప్పుకోవాలి. నువ్వేం భయపడొద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వేంటో ప్రభువుకు తెలుసు. మనుషులు నిన్ను నమ్మినా నమ్మకపోయినా నీ మనసు ఏంటో దేవునికి తెలుసు. ఎలాంటి ఉద్దేశంతో నువ్వు అందరికీ ఉపయోగపడ్డావో దేవునికి తెలుసు. నీ సొంత పనులు కూడా ప్రక్కన పెట్టి అందరి పనుల కోసం కష్టపడ్డావు. నువ్వు అందరి గురించి ఎక్కువ ఆలోచించావు. అందరూ నా 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 వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనుకుని ముందుకెళ్ళావు. ఈరోజు నా అనుకున్న నీ వాళ్ళే ఈరోజు నేను బాధ పెడుతున్నా. దేవుడు చూస్తున్నాడు. బలహీనుడు అవ్వద్దు. పోనీ పోనీ నీ జీవితంలో నుంచి నువ్వైతే ఎవరిని వదులుకోవద్దు. ఒకవేళ వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతున్నారనుకోండి, నీ ద్వారా మేలు పొందిన చుట్టాలే, నువ్వు అసలు ఏం మాట్లాడొద్దు, దేవుని చేతికి అప్పగించు. ప్రభువా, నేనైతే వాళ్ళని వెళ్ళమనలేదయ్యా, వాళ్ళే గొడవ పెట్టుకున్నారు, వాళ్ళే అపార్థం చేసుకున్నారు, పోనీ నీ చిత్తం అయితే తీసుకురా, లేకపోతే నువ్వు ఉన్నావు నాకు చాలని ఆయన మీద అనుకోండి, అంతే. నీ తప్పేం లేదమ్మా, నిన్ను వద్దనుకున్నారు వాళ్ళు. అబ్షాలోముని దావీదు వద్దనుకోలే, కానీ దావీదుని అబ్షాలోము వద్దనుకున్నాడు. నువ్వైతే ఎవరిని వద్దనుకోవట్లే, వాళ్ళు నిన్ను వద్దనుకుంటున్నారు. నీ మీద ఏదో పగబెట్టినట్టు ప్రవర్తిస్తున్నారు, నీ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, నీ ముఖం చూస్తేనే అసహించుకుంటున్నారు. నువ్వేం భయపడద్దు, నీ దేవుడే నీకున్నాడు. నువ్వేంటో నీ దేవునికి బాగా తెలుసు. నీ మనస్సు ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆయనలో ఉన్న ప్రేమే నీలో ఉంచాడు. దేవునిలో ఉన్న ప్రేమేనండి, దేవుని ప్రేమే. మోసం చేసినోడు, ఇప్పుడు మోసం చేసినోడు వచ్చి అక్క అన్న వెంటనే ఆ తమ్ముడు అంటావు, అన్నా అనగానే ఆ చెప్పండి అంటావు. కఠినంగా ఉండలేవు నువ్వు, ఎందుకంటే ఆ మనసు క్రీస్తు మనసు. నువ్వు బలహీనుడు అవ్వద్దు. ఎందుకు నేను ఇంత బలహీనంగా ఉన్నాను, నేను ఎందుకు అందరినీ నమ్మి మోసపోయాను, అసలు ఇలాంటి విషయాలు బట్టి అస్సలు బాధపడదు. ఇది క్రీస్తు మనస్సు. యేసుప్రభు మోసపోలేదా?
పక్కన తిరగలేదు శిష్యులు. ఎంతమంది ఉన్నారు సిలువేసే సమయంలో? అందరు ఉన్నారా? నా ప్రభువా నా ప్రభువా అని చెప్పి ఆయన పక్కన ఉన్నారా? ఎంతమంది ఉన్నారు సిలువేసే సమయంలో? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళే ఉన్నారండి. మిగతా 11 మందిని దేవుడు ప్రేమించలేదా? ప్రేమించాడు కానీ వాళ్ళు ఎదుర్కొన్నారు. కానీ వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. నీ ప్రేమ నువ్వెవడు? యేసు ప్రభువుకే ప్రేమించిన వాళ్ళందరూ ప్రేమించకపోతే మనల్ని అందరు ఇష్టపడతారు, మనతో అందరు బాగుంటారు అనుకోవడం మన పిచ్చితనం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ విషయాలు బట్టి కొంతమంది బలహీనులైపోతుంటారు. వాళ్ళను ప్రేమించలేదు, వీళ్ళని మోసం చేశారు, వాళ్ళను దూరం చేసుకున్నారు, వీళ్ళని వదిలేశారు. ఎందుకంటే సాతాను యొక్క పన్నాగం అది. ఈ పన్నాగంతో సాతాను మనల్ని బలహీనపరచాలని చూస్తూ ఉంటాడు. బలహీనుడు అవ్వద్దు, ధైర్యం తెచ్చుకో. నా దేవుడే నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. 1, అనుకున్నవి జరగట్లేదని బలహీనుడవుతున్నావేమో. 2, మనుషుల స్వభావాలు మోసాలు బట్టి బలహీనురాలివి అయ్యావేమో. 3 ఎదురవుతున్న ఆటంకాలను బట్టి బలహీనుడు అవుతున్నావేమో. ఏ పని ప్రారంభించినా అన్ని అడ్డులే, అన్ని అడ్డాలి. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఒక్కోసారి ఉంటున్నాం. ఏం జరుగుతుందో కూడా అర్థం కాని అన్ని అడ్డులే. ఒక్కటి కూడా సక్రమంగా జరిగింది ఉండదు. అన్ని అడ్డముగా ఏ పని ప్రారంభించినా అడ్డంగా, ఏంటి నా బ్రతుకెట్లా అని నువ్వు కృంగిపోతున్నావేమో. నా దేవుడు ప్రతి అడ్డులను తొలగించబోతున్నాడు. ప్రతి అడ్డులను, ఆటంకాలను తీసివేయబోతున్నాడు. ఒకవేళ ఏ పని ప్రారంభించినా ఆగిపోతుందని, ఏ పని ప్రారంభించినా నష్టం కలుగుతుందని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ప్రతి అడ్డములను నా దేవుడు తొలగించబోతున్నాడు. ప్రతి అడ్డులను దేవుడు తీసివేయబోతున్నాడు. ఒకవేళ ఆ అడ్డములు ఒకవేళ ఇంతకుముందు దేవుడే అనుమతించాడు, ఇప్పుడు దేవుడే తీసివేయబోతున్నాడు. అందుకే యెషయా 57:14 ఉంటుంది, ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయు దానిని జనుల మార్గముల నుండి తీసివేయుడని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. అడ్డు చేయు దానిని జనుల మార్గముల నుండి తీసివేయండి. ఏదైతే ఆటంకముగా ఏ పని ప్రారంభించిన, కొంతమంది ఏ పని స్టార్ట్ చేసినా ఏదో ఒక కట్టు. అరే ఏదిరా, ఏ పని పూర్తవుదని బలహీనుడు అయిపోతున్నావు. నా రాత మంచిది కాదులేండి, ఏమి ప్రారంభించినా అన్నీ ఆగిపోతూనే ఉంటది. నా దేవుడు ఈ ఆగస్టు నెల గుర్తుపెట్టుకో, ఆ పని ప్రారంభించు. ప్రతి అడ్డములు యేసు నామములో తొలగిపోవును గాక, యేసు రక్తములో తొలగిపోవును గాక ప్రతి అడ్డములు. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. త్రోవలో అరే వాడి జీవిత మార్గంలో ఏదో అడ్డుకుందే, అడ్రాయి తీసేయండి అది అంటాడు దేవుడు. అప్పుడు త్రోవను సిద్ధపరుస్తాడు, అడ్డు చేయును దానిని జనుల మార్గములో నుండి తీసివేస్తాడు దేవుడు అని ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు. భయపడద్దు, అడ్డులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. అమ్మో ఏంది ఈ ప్రతికూలతలు ఏంటి, ఎందుకు దేవుడు అసలు ఇన్ని ప్రతికూలత మార్గాలు, ఇన్ని ఆటంకాలు ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, అన్ని అడ్డం వస్తుంది, దేవుడి చిత్తం కాదేమో. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పని ప్రారంభించినప్పుడు ఎక్కువ ఆటంకాలు వస్తున్నాయంటే అది ఒకటి, దేవుడే కొన్నిసార్లు అడ్డురాలేస్తాడు. ఎందుకు అడ్డురాలేస్తాడంటే అది మనకి నష్టం కలుగు చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నినివే బొమ్మ అంటే తర్షించిపోతున్నాడు అయ్యగారు, ఏం చేశాడు? తుఫాన్ అనే అడ్డురాయేసాడు. తుఫాన్ అని అడ్డురాయిస్తే అప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఇటు తిరిగాడు. బిలాముకు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అప్పుడు ఏం చేశాడు? గాడిదని అడ్డు పెట్టి దేవుడు ఖడ్గాన్ని పెట్టాడు. అలాగనే ఒక్కోసారి దేవుడు అడ్రాయేస్తాడు. ఎందుకు? అది ఆయన ప్రణాళిక కాదు కాబట్టి. ఒక్కోసారి సాతాను అడ్రాయేస్తాడు. వాడు ఎట్లా అంటే మనం ఎదగనీయకుండా. ఒకటి చెప్తున్నా, ఈ రోజున సాతాను ఎన్నో అడ్రాలు వేసి ఏ పని ప్రారంభించినా, ఏ వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నా, లేదా ఉద్యోగం అనుకున్నా, ఏం ప్రారంభించిన అన్ని అడ్రాలు, అన్ని ఆటంకాలు, ఏదో ఒక ఆటంకం, ఎవరో ఒకరి ద్వారా ఆటంకం, ఏదో ఒక అడ్డురాళ్ళు ఇన్నాళ్ళు వచ్చి పడుతున్నాయి. యేసు నామములో ఈ ఆగస్టు నెలలో నా దేవుడు అడ్డురాలన్నీ తొలగించబోతున్నాడు. అడ్డురాలన్నీ తొలగించును గాక. ఆమేన్. విశ్వాసంతో అడుగులు ముందుకేండి. నెల నా దేవుడు మీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. మీరు బలహీనులు కావద్దు, మీ కార్యాన్ని నా దేవుడు సఫలం చేయబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మాట ఇచ్చాడు, బలహీనుడు అవ్వద్దు అన్నాడు. ఇదిగో హలో, నువ్వు బలహీనుడు అవ్వద్దు,
కార్యం చేసే బాధ్యత నాదని మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పుతాడా? మాట ఇచ్చిన దేవుడు ఆయన విడిచిపెడతాడా? ఈరోజు నీ బిడ్డల వివాహంలో అడ్డులను యేసునామములో దేవుడు ఆగస్టు నెలలో తొలగించబోతున్నాడు. నీ జీవితంలో ప్రతి అడ్డులను యేసునామములో తొలగించబోతున్నాడు. ప్రతి అనారోగ్యమైన అడ్డును యేసునామములో తొలగించబోతున్నాడు. వాటిని బట్టి గడిచిన 7 నెలలు బలహీనం అయిపోయావు, బలం తెచ్చుకో. అందరూ ప్రార్థన చేసుకుందాం. నా దేవా, బలహీనుడు కావద్దు, ధైర్యం తెచ్చుకోమన్నావు. నీ కార్యాన్ని సఫలం చేస్తానన్నావు. బలహీనుడు కావద్దు, ధైర్యం తెచ్చుకోమన్నావు. నీ కార్యము సఫలం చేసే బాధ్యత నాదన్నావు. నా దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలయ్యా, నీకు వందనాలయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. ఇంకా ఏ కారణాలు బట్టి నువ్వు బలహీనుడు అయిపోయావు? ఒకప్పుడున్నంత బలంగా ఇప్పుడు లేవేమో. ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా బలహీనుడు అయిపోయామేమో. ఆయన పాదాలు పట్టుకొని బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలం చేస్తానని ఆగస్టు నెలలో మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. మాట ఇచ్చి తప్పుటకు నరమాత్రుడు కాదని, మాట ప్రకారం నిలబడే దేవుడు వరి. మేము బలహీనలమయ్యే కొన్ని కారణాలు చెప్పారని అయ్యా, వాటిని బట్టి మేము బలహీనులమైతే మమ్మలను బలపరిచి ధైర్యముతో నింపండి. మా ప్రాణములను శక్తితో నింపండి. ఎవరెవరైతే ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి, భద్రతనివ్వండి. అయ్యా, ఈ నెలంతా కాపాడండి. అయ్యా తండ్రి, క్షేమాన్ని ఇవ్వండి. అయ్యా, నడినెత్తురుండి అరికాలు వరకు నీ రక్తమును ప్రోక్షించండి. ప్రతి ఇంటి చుట్టూ, కుటుంబం చుట్టూ నీ కంచె వేయండి. వైరస్లు, అనారోగ్యాల నుండి తప్పించండి. క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయువునివ్వండి. కార్యము చేయమని ప్రభువా, కుటుంబంలో గొప్ప కార్యాలు మీరు చేయమని, మా భద్రత మీరు మాకు అనుగ్రహించి నెలంతా మమ్మల్ని కాపాడి ఆ మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సంతోషాన్ని, మనశ్శాంతిని మాకు అనుగ్రహించి అయ్యా, మేము ఇంకా ఈ నెలలో దీవించబడినట్లు సహాయం చేయమని, ఈ ఉదయకాల ప్రార్థన పాల్గొన్న వారందరినీ దీవించండి. అయ్యా తండ్రి, తల్లిగారు ప్రార్థించమని చెప్పారు. అంకుల్ గారు అనారోగ్యంతో అయ్యా హాస్పిటల్లో ఉండగా యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యము కలుగును గాక. ప్రతి బలహీనత తొలగిపోవును గాక. మీరు గొప్ప కార్యం చేయమని, ఎవరెవరు అనారోగ్యంతో ఉన్నారో వారందరికీ స్వస్థత ఇవ్వమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనీయుల సహవాసం మనకి, మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడయ్యుండును గాక. ఆమేన్. 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 వందనాలయ్యా. అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలు.